కృష్ణా జిల్లా అవనిగడ్డలో మండలి వెంకట కృష్ణారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో పాటు ప్రభుత్వ శాఖల అధికారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మండలి కృష్ణారాయ తెలుగు వైభవ నృత్య రూపకం విశేషంగా అలంకరించింది. అలాగే గాంధీ క్షేత్రంలో ఉచిత కంటి, ఈఎన్టీ వైద్య శిబిరాలు నిర్వహించారు. కృష్ణారావు విద్యా వ్యవస్థలో కీలక సంస్కర్త అని, ఏడాదంతా ఈ వేడుకలు నిర్వహించడం కృష్ణారావుపై ఉన్న ప్రేమకు నిదర్శనమని ఎమ్మెల్యే కొనియాడారు. సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మహోన్నత వ్యక్తి, సంవత్సర పొడుగున దండరించుకున్న వ్యక్తి, బహుశా రాష్ట్రంలో ఈయనే ప్రథమ వ్యక్తిగా కూడా నేను తెలియజేస్తున్నాను. మండలి వెంకట గారు గొప్ప జీవితం వారిది. వారి కడుపున పడటం నా యొక్క అదృష్టం. కానీ నాకు బాగా పడింది. ఇక్కడ వారసత్వం అనేది అది ఒక రకంగానో అదృష్టం అవుతుంది, మరో పక్కన అది ఇబ్బంది కూడా అవుతుంది. ఎందుకంటే నేను ఏ పని చేసినా మండల కృష్ణారావు చేశాను లేదా అని చూస్తూ ఉంటాను. కానీ ఆయన లాగా చేయటం అన్నది ఎవరి వల్ల కాదని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అది ఆయనగా శాఖ, ఇంకెవరు కూడా ఆయనలాగా వ్యవహరించలేదు, ఆయనలాగా ఆలోచించలేదు. ఆలోచించిన దాన్ని ఆచరణలో తెచ్చే వ్యక్తి మండల కృష్ణ. ఆయన ఇందాక నేను చెప్పారు, చదువుకోవడానికి అవకాశం లేక, ఫీజులు కట్టలేక 1 సంవత్సరం పాటు చదువు మానేసి బాధల పశువులు మేపినప్పుడు ఇవన్నీ కూడా బందిరి బొమ్మలు పండించుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయి. వీటిని ఏదో రకంగా సాగు కావాలని చెప్పి ఆ చిన్న వయసులో ఆలోచన చేసి, ఆ తర్వాత దీక్ష వ్యవసాయ ప్రోత్తర ప్రణాళికను పెట్టి వాళ్ళ సహకార సంఘాలు ఏర్పాటు చేసి కొన్ని వేల ఎకరాలు సాగులను తీసుకొచ్చిన వ్యక్తి మండల కృష్ణ. అంచేత ఏ ఆలోచన చేసినా కూడా ఆలోచనని సాకారం చేసే వ్యక్తి. అయితే ఈ రోజున నాకు పెద్ద ఇబ్బందులు లేవు, కానీ ఆయన ప్రతి విషయంలో ఇబ్బంది పడేవాడు. అంటే ప్రతి విషయాన్ని విరోధించేవాడు, ప్రతి విషయాన్ని విమర్శించేవాడు, ప్రతి విషయానికి అడ్డుకోవడం వేసేవాడు. కానీ వాటన్నిటిని కూడా అధిగమించి ఆయన ఎక్కడ కూడా వెనక్కి తిరగకుండా నిలిచిన వ్యక్తి.